మాజీ మంత్రి హరీష్ రావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. హరీష్ రావు తన ఆరోపణలకు రాజకీయంగా సమాధానం చెప్పాల్సింది పోయి లీగల్ నోటీసులకు దాక్కుంటున్నారని ఆరోపించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి తగిన హుందాతనం కోల్పోయారని విమర్శించారు. బీఆర్ఎస్ తరపున మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలుకలు ఉడతలు పట్టే వాళ్లకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో బీఆర్ఎస్ డస్ట్బిన్లో టిష్యూ పేపర్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. హరీష్ రావు గారు ఎక్కడో పోయినరు, టూర్లో పోయినరు, ఏదో చేసిర్రు, ఏమైంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎమ్మెల్సీ గారు, మా స్పోక్స్ పర్సన్ క్షుద్ర పూజలకు పోయిండు. తెలంగాణ ప్రజల నాశనాన్ని, తెలంగాణ అభివృద్ధి వినాశనాన్ని కోరుకుంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఆ క్షుద్ర పూజలు ఏంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండని అడిగింటే అడిగిండొచ్చు. అద్దంకి దయాకర్ కానీ, రామ్మోహన్ కానీ, వాళ్ళ మీద లీగల్ నోటీసులు. ఆ లీగల్ నోటీసులు ఇవ్వడము ఎంతవరకు సమంజసం సోదరా? నువ్వు ఎట్లా పోయినావో, ఏం పోయినావో అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న పీసీసీ ప్రెసిడెంట్ గారు మాట్లాడిండ్రు. దానికి సమాధానం చెప్పేది పోయి మళ్ళీ ఈయన కూడా లీగల్ నోటీసులు అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ చదివినావు నువ్వు, లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారు? లీగల్ నోటీస్ ఎప్పుడు లీగల్లీ లయబుల్ అవుతుంది? నేను కూడా ఇచ్చిన, ఇదే బాబామరులకు, కేటీఆర్కు, హరీష్ రావుకు నేను కూడా లీగల్ నోటీస్ ఇచ్చిన. కోర్టులో నడుస్తుంది కేసు. ఎవరు స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నావు? ప్రవీణ్ కుమార్, హరీష్ రావు గారు సమాధానం చెప్పేయండి. నేను ఇందుకు పోయినా, ఇట్లా పోయినా, కుటుంబంతో పోయినా, లేకపోతే ఇంకొకరితో పోయినా, ఇది చేసినా అని చెప్పాలి. కానీ లేదు లేదు లేదు, అరే చెప్పురా నాయన, సమాధానం చెప్పు నువ్వు.